2020లో శాస్త్రవేత్తల టీం ఒకటి థార్ ఎడారి గురించి ఒక నిజాన్ని బయటపెట్టింది. 2014 నుంచి 2019 వరకు థార్ ఎడారిపై పరిశోధనలు చేసి అది ఒకప్పుడు ఎడారిగా లేదని గుర్తించారు. అక్కడ ఒక నది ప్రవహించేదని, కాలక్రమంలో అది అంతరించిపోయిందని కనుక్కున్నారు. థార్ ఎడారిలో ప్రవహించిన ఒకప్పటి నది గురించి పరిశోధనలు ఏం చెబుతున్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది ఇప్పుడు ఎడారి కావచ్చు, కానీ ఒకప్పుడు అనేక నదులు అక్కడ ప్రవహించిన ఆనవాళ్లున్నాయి. అయితే ఆ తర్వాత అవి అంతరించిపోయాయి. థార్ ఎడారిలోని నాల్ వంటి కొన్ని ప్రదేశాలలో మొదటిసారిగా కంకర నిక్షేపాలు బయటపడ్డాయి. దీన్ని బట్టి ఒకప్పుడు అక్కడ నదీ వ్యవస్థ ఉండేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. దాదాపు 1,72,000 సంవత్సరాల క్రితం ఒక నది థార్ ఎడారి గుండా ప్రవహించి అంతరించిపోయిందని కనుక్కున్నారు. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సైన్స్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ, చెన్నైలోని అన్నా యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కలకత్తా సంయుక్తంగా ఈ థార్ ఎడారిపై అధ్యయనం చేశాయి. బికనీర్ దగ్గరలోని నాల్ గ్రామం వద్ద ఉన్న ఇసుక, స్థానిక క్వారీలోని కంకర నిక్షేపాలను పరిశీలించారు. 2014 నుంచి 2019 వరకు ఈ పరిశోధనలు జరిగాయి. ఈ నిక్షేపాలను అధ్యయనం చేయటం ద్వారా అక్కడ నదీ కార్యకలాపాలను డాక్యుమెంట్ చేశారు. నది ఇసుకలోని క్వార్ట్స్ గ్రెయిన్స్ ఎప్పుడో తెలుసుకునేందుకు పరిశోధకులు లూమినిసెన్స్ డేటింగ్ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. ఇది ఇసుకలోని క్వార్ట్స్ చివరిసారిగా కాంతికి గురైన వయసును లెక్కించడానికి సహాయపడుతుంది. దీన్ని ఉపయోగించి ఫ్లూవియల్ నిక్షేపాల దిగువన ఉన్న నదీ వ్యవస్థకు సంబంధించిన ఆధారాలను గుర్తించారు. అలా థార్ ఎడారిలో 1,72,000 ఏళ్ల క్రితం అక్కడ నది ఉండేదని, అది చాలా యాక్టివ్ గా ఉండేదని కనుక్కున్నారు. అలాగే లునీ లోయలో ఓ నది 80,000 ఏళ్ల కిందట సజీవంగా ఉండేదని ఆధారాలు కూడా లభించాయి. ప్రస్తుతం దక్షిణం నుంచి మాహి, సబర్మతి, ఓర్సాంగ్ లోయల్లో 1,00,000 ఏళ్ల కిందట నీరు ప్రవహించిన ఆనవాళ్లు కూడా లభ్యమయ్యాయి. శాటిలైట్ ఫోటోల రీసెర్చ్లోనూ థార్ ఎడారి గుండా ప్రవహించిన నదీ మార్గాల నెట్వర్క్ను చూపించింది. రాతి యుగం నాటి మనుషులు థార్ ఎడారిలో నివసించారని అధ్యయనం చెబుతోంది. అంతేకాదు, మానవ వలసలకు ఇది ముఖ్యమైన ప్రాంతం. ఆఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చిన హోమోసేపియన్ల వలసలతో ఈ నది ముడిపడి ఉందట. థార్ ఎడారి మధ్య భాగంలో ప్రవహించిన ఈ నది ఆనాటి రాతియుగం ప్రజలకు జీవనాడిగా విలసిల్లిందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇప్పటి ఎడారి ఒకప్పుడు నదులతో, పచ్చని ప్రకృతితో విలసిల్లేదని శాస్త్రవేత్తల అధ్యయనం చెప్పకనే చెబుతోంది. వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులతో థార్ ఎడారిగా మారింది. అయితే మళ్లీ థార్ ఎడారి పచ్చగా మారబోతోందని, అక్కడ వర్షపాతం పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ థార్ ఎడారి పచ్చదనంపై మన ఛానల్లో ఒక వీడియో ఉంది. దానికి సంబంధించిన లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఓసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.